వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం జగనేనన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అందుకు సాక్ష్యం దేవుడేనన్నారు. వైసీపీ ఇబ్బందులో ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేసినట్లు తెలిపారు. పార్టీ కోసం నెలల తరబడి పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు షర్మిల. సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించిన తన ఇంటిని పిల్లలను పక్కన పెట్టి జగనన్న గెలుపుకు అండగా నిలబడి ప్రచారం చేసినట్లు తెలిపారు. జగన్తో పాటు ఆ పార్టీ వారంతా బీజేపీకి బానిసలుగా మారారన్నారు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది. జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది,